సో రజిత గారు, మీరు యూఎస్‌లో ఉండి ఇండియాకొచ్చిన తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అనే థాట్ మీకెలా వచ్చింది? అసలు మీ నాకు ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఇప్పుడు ఇది 4 ఇయర్స్ నుంచి నేను ఈ ఫార్మింగ్ చేస్తున్నా. హ్మ్. కానీ ఈ ఆలోచన అయితే నాకు 12 ఇయర్స్, 13 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉంది ఫార్మింగ్ చేయాలని. హ్మ్. అప్పుడు 2012 నుంచి ఆలోచిస్తున్నాను. అప్పుడు హ్మ్. మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయారనమాట. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే నాకు 'రాజు దీక్షిత్' గారి వీడియోస్ కనెక్ట్ అయినాయి. హ్మ్. అప్పుడు అక్కడి నుంచి నాకు పాలేకర్ గారి వీడియోస్ కూడా చూశాను. ఇంకా అసలు ఆ క్యాన్సర్ ఎందుకు, ఏంటి అనే దాని మీద నేను ఎక్కువ కొంచెం ఫోకస్ చేశారు. చూస్తుంటే హ్మ్. నాకు ప్లాస్టిక్ గానీ, అసలు ఇంకా చాలా విషయాలు ఎన్నో హ్మ్. మందుల వల్ల, మనం తినే ఫుడ్ వల్ల అని జెప్పేసి హ్మ్. అలాంటి విషయాలు చాలా విషయాలు తెలుసుకున్నాను. 1 కాదు, 2 కాదు, చాలా విషయాలు తెలుసుకున్నాను. హ్మ్. అప్పుడు నాకు ఇందులోకి ఫార్మింగ్ చేస్తే బావుంటది అని జెప్పేసి ఆ టైంలోనే కరెక్ట్‌గా నేను పొలం తీసుకున్నాననమాట అప్పుడు. హ్మ్. ఇంకా ఇమ్మీడియేట్‌గా నేను ఇందులో ఎలాంటి మందులు వాడకూడదని జెప్పేసి స్టాప్ చేసేసాం. అంతకుముందు ఓకే. ఎవరు వాడారో తెలీదు. మేము జస్ట్ ఓకే. పొలం తీసుకున్న తర్వాత అయితే హ్మ్. మేమైతే ఇందులో ఒక్క స్ప్రే కూడా ఏది చేయలేదు. చేయలేదు. హ్మ్. ఇంకా అప్పటినుంచి కంటిన్యూ చేస్తున్నా. హ్మ్. కానీ నేను ఇక్కడికి ఇండియాకొచ్చిన తర్వాత ఈ 4 ఇయర్స్ నుంచయితే కంప్లీట్‌గా నేను కంప్లీట్. దిగినా అని చెప్పొచ్చు. ఓకే. సో, సిటీలో ఉంటూ ఇక్కడికొచ్చి ఇక్కడే హాఫ్ ఆఫ్ ది మంత్ స్పెండ్ ఆ! చేసి ఇవన్నీ చూసుకుంటున్నారు. చూసుకుంటాను.